ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. మానవతా దేవాలయమైన అమ్మనాన్న ఆశ్రమంలో ఇప్పుడు 700 మంది ఆశ్రయం పొందుతున్నారు. వారందరినీ చూడడం జరిగింది, వారికి అన్నం వడ్డించడం జరిగింది. వాళ్ళు అనారోగ్యంతో ఇప్పుడా పోతామని పెంట కుప్పల్లో ఆహారం స్వీకరిస్తూ మురుకాలలో నీళ్లు తాగుతూ ఉండేవారిని ఇక్కడ తీసుకొని వచ్చి వారిని మంచి వైద్యం ఇప్పిస్తూ మంచి వసతి ఇప్పిస్తూ వారు ఆరోగ్యకరంగా కావడం, తర్వాత చాలామందిని ఆరోగ్యవంతులు అయిన తర్వాత వారి అడ్రస్ తెలుసుకొని వారికి వారి కుటుంబాలకు అందజేయడం, అది వారికి ఒక పునర్జన్మ వంటిది. అటువంటి మహత్తరమైన పుణ్యకార్యం చేస్తున్నారు. ఆ పుణ్యకార్యానికి కావలసిన ధన సహకారం దాతల నుంచి దొరుకుతున్నది. ఆ సహకారం ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం అవుతుంది. దేవాలయం నుంచి వచ్చే ఆదాయాన్ని పూర్తిగా మానవతా దేవాలయమైన అమ్మనాన్న అనాథాశ్రమానికి పోషణకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా మహత్తరమైన ఆలోచనతో ఈ 2 సేవా సంస్థలు ఇక్కడ నడుస్తున్నాయి. ఒకటి దైవ స్థాపన, ఇంకోటి మానవతా స్థాపన. ఇది చక్కగా పరమేశ్వరుని దయ వల్ల ఈ నిర్మాణ పనులు పూర్తి అద్భుతమైన దేవాలయంగా కీర్తి పొందాలని, ప్రసిద్ధి పొందాలని భగవంతుని ఆశిస్తూ పరమేశ్వరుని వేడుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.